చాలా రోజులైంది కదా నేను కుకింగ్ వీడియో పెట్టి. ఈ మధ్యలో ఈ గ్యాస్ ఇష్యూస్ రావడం వల్ల మరి అసలు కుకింగ్ చేసిన వీడియోస్ ఏం పెట్టట్లేదు. గ్యాస్ అయిపోతుందనేసి అసలే పెట్టి 2 months అయిపోయింది. ఇక అయిపోద్ది. అసలే మా సింగిల్ గ్యాస్ బండ్ కాబట్టి ఇలా ఎలక్ట్రికల్ స్టవ్ ఉన్న కొంచెం భయపడి వండాను. 2 పూటలకు ఒకసారి వండేసి అడ్జస్ట్ అవుతున్నాను. ఇదైతే క్యాప్సికము బంగాళదుంప వేసి కర్రీ చేశాను. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు సూపర్గా ఉంటుంది తినడానికి. ఎలా చేశాను ఏంటంటే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని అందులోని ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ క్యాప్సికము వేసుకున్నాను. ఆ తర్వాత ఒక బంగాళదుంప వీలున్నంత వరకు చిన్నగా కట్ చేసుకొని వేసాను. అవి 2 వేగిపోయాక ఉప్పు పసుపు వేసి కాసేపు వేగించి టమాటా వేసాను. టమాటా కూడా మగ్గిపోయాక చివరిలో కారం అండ్ ధనియాల పొడి వేసుకున్నాను. లాస్ట్కి దించే ముందు ఉప్పు చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నట్టు మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి.